వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఇన్ని డేస్ ఈ 1 మంత్ వీడియోస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా మా ఓన్ బ్రదర్ మ్యారేజ్ ఉండడం వల్ల నేను ఏం చేయలేకపోయాను. వీడియోస్ ఏవి పెట్టలేకపోయాను. సో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయాను. బట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 డేస్ బ్యాక్ మనకి ఈనాడు పేపర్లో మనకి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అదేంటంటే పోలీస్ పోస్టులు భర్తీ చెయ్యాలి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఒక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. ఫైనల్లో మీకు ఒక బిగ్ అప్డేట్ ఇస్తున్నాను. సో ఇది యూటిలైజ్ అవుతుంది చాలా మందికి. ఆల్రెడీ ఎస్ఐ పోస్టులు మిస్ అయిన వాళ్ళకి, కానిస్టేబుల్ పోస్టులు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా యూటిలైజ్ అవుతుంది. సో అదేంటనేది వీడియో లాస్ట్లో చెప్పబోతున్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ వీడియోలోకి వచ్చేసరికి పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ అని చెప్పేసి ఇచ్చాడంటే మిగిలిపోయిన కానిస్టేబుల్ అంటే నోటిఫికేషన్ రన్ అవ్వకుండా ఆగిపోయిన నోటిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పేసి వాటి యొక్క పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా ఒక ప్రెస్ మీట్లో చెప్పారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సుప్రీంకోర్టులో కేసు వల్ల ఆగిపోయిందని చెప్పి. సో దాని యొక్క అప్డేట్ కూడా చూద్దామని చెప్పి ఈ వీడియోలో చేశాను. చూడండి ఫ్రెండ్స్, డైరీ నెంబర్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే 18,341 డైరీ నెంబర్. సో ఈ కేసు యొక్క స్టేటస్ చూస్తే మీకు ఇప్పుడే ఇక్కడ చూస్తే పెండింగ్ అని ఉంది. సో ఇది ఇంకా స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. సో మీ అందరికీ తెలిసిందే ఎందుకు పెండింగ్ అయిందో ఏటైందో. యాక్చువల్గా ఫిబ్రవరిలో ఫినిష్ అవ్వాల్సిన కేసు ఇప్పటి వరకు రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ రావడం అనేది ఒక రీజన్ అయితే అది మన స్టేట్లోనే కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే లోక్సభ ఎన్నికలు అవ్వడం వల్ల మనకి దీని యొక్క అప్డేట్ అనేది ఫైనల్ అవ్వలేదు. సో దీని యొక్క అప్డేట్ గురించి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తప్పనిసరిగా ఓ వీడియో చేసి ప్రత్యేకించి ఓ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అప్ టు డేట్ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోనీ ఈ కేసుని పక్కన పెట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ ఉన్నాయా, దాని గురించి సంబంధించి బోర్డులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏమో అని చెప్పేసి దాన్ని కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇది మన బోర్డు వెబ్సైట్ తెలిసిందే కదా, ఏపీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు. సో ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఇది లేటెస్ట్ జాబ్స్ వచ్చేసరికి ఎస్ఐ కానిస్టేబుల్ది. సో లేటెస్ట్ న్యూస్ ఇదే అండి మనకి ఇంపార్టెంట్. లేటెస్ట్ న్యూస్లోకి వచ్చేసరికి మీకు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఎస్ఐకి సంబంధించినవి ఉన్నాయి కానీ కానిస్టేబుల్కి సంబంధించినవి ఏమీ లేవు. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఎటువంటి అప్డేట్ అనేది ఇందులో లేదండి ఫ్రెండ్స్. సో మనకి ఏంటనేది అంటే కేసు ఫైనల్ అయితే కానీ మనకి ఫినిష్ అయ్యే చాయిస్ లేవని కొందరు అంటున్నారు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నాకున్న సర్కిల్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే రీసెంట్గా నా బ్రదర్ మ్యారేజ్లో నేను నా ఎస్ఐ బ్రదర్ నాతో ప్రిపేర్ అయిన ఎస్ఐ బ్రదర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో అప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఆ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే నేను అబ్బాయి అనేస్తాను ఎందుకంటే నా మీద ఉన్న చిన్న అబ్బాయి కూడాను. సో బట్ ఎస్ఐ కాబట్టి ఇలాగా. సో తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి అక్టోబర్ కల్లా ఫినిష్ అయిపోతుంది. ఈవెన్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఫినిష్ అయిపోతాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్సిమం ఉంటే ఎందుకంటే ఆగస్టులో ఉండొచ్చు అని చెప్పాడు, డైరెక్ట్గా చెప్పేశాడు తను. ఏంటంటే మే ఎండ్లు అస్సలు హై టెంపరేచర్స్ ఉన్న వాళ్ళు పెట్టడం చాయిస్ లేదు, జూన్ జూలై వర్షాలు కష్టం అని అన్నాడు. ఆగస్టులో వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆగస్టు మిడ్ వీక్ కానీ లేకపోతే ఆగస్ట్ ఫైనల్ వీక్ నుండి ఈవెంట్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపే మొత్తం రిజల్ట్స్ ఎగ్జామ్ మొత్తం అన్ని ఫినిష్ అవుతాయని చెప్పారు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది, తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టాఫ్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అనేది చాలా అంటే చాలా తక్కువలో ఉంది. అండ్ భర్తీ చేయాల్సిన పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయనేసి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు చెప్పాడు. అండ్ అది కూడా మేము మ్యారేజ్లో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషనే. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాడు అక్టోబర్ 21 మీ అందరికి తెలిసిందే పోలీసు అమరవీరుల దినోత్సవం. సో ఈ టైంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీస్ పోస్టులు భర్తీ చేస్తాము, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ 100కి 90% ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా 10% కూడా నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేదంటే రేపొద్దున ఏమైనా మారింది ఇవ్వలేదంటే నన్ను కామెంట్లో వేసుకుంటారు, అందుకే నేను ఇలా చెప్పడం జరిగింది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇది. సో బట్ మనకి ఉన్న తను చెప్పడం అలా చెప్పేసి వెళ్ళిపోయాడు, జస్ట్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అదేని. సో బట్ నేను ఇప్పుడు మీ అందరికి చెప్తుంది ఏంటంటే మనకి ఆ విధంగా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా లేదంటే ఈవెంట్స్ పెడతారని చెప్పినా మనకున్న చాయిస్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే ఈ ఏప్రిల్ పక్కన పెట్టేస్తే మే, జూన్, జూలై ఇవే ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే రన్నింగ్లు స్టార్ట్ అయ్యి ఆ టైంలో ప్రిపరేషన్ ఇది అది అంటే మనకి అవ్వదు. ఈవెంట్స్ అయిపోయిన వెంటనే 10 to 15 డేస్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు. కండక్ట్ చేసిన 10 డేస్లో మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తాడు, ఫినిష్ చేసేస్తాడు ఈ నోటిఫికేషన్. ఎందుకంటే చాలా డిలే అయింది కాబట్టి ఇవన్నీ. అండ్ అదేవిధంగా
ఒక అబ్బాయి నా సబ్స్క్రైబర్స్‌లో ఉన్న 8000 సబ్స్క్రైబర్స్‌లో ఒక అబ్బాయి మాత్రం కంటిన్యూయస్‌గా మెసేజ్ చేస్తున్నాడు. ఒకే మెసేజ్. అన్న ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే చాయిసెస్ ఉన్నాయా? ఉంటే మా పరిస్థితి ఏంటి? మేము నెక్స్ట్ ఏం చేయాలి? మాకంటూ ఒక దీని గురించి సంబంధించి ఒక వీడియో చెయ్యన్నా అని అంటున్నారు. ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా ఏంటంటే దీనికి సంబంధించి ఒక వీడియో ప్రత్యేకించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక, నాకంటూ ఉన్న సర్కిల్‌తో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక నేను దీని గురించి వీడియో చేస్తాను. ఫ్రెండ్ నువ్వు మెసేజ్ చేసావు కదా! నీకోసమేనని ప్రత్యేకించి ఈ వీడియో చేస్తాను ఆ వీడియో. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం నోటిఫికేషన్ అయ్యి క్యాన్సిల్ అయ్యే చాయిసెస్ చాలా రేరు. బట్ ఉన్నాయి అని కూడా ఉన్నాయి. క్యాన్సిల్ చేసే చాయిసెస్ కూడా ఉన్నాయి. బట్ దాని గురించి సంబంధించి నేను ఒక వీడియో ప్రత్యేకించి చేస్తాను. చేశాక అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక క్లారిటీగా ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అనేది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో, మీకు చెప్తానన్న అప్డేట్ కూడా చెప్పేసాను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాను కదా! వచ్చి ఎస్ఐ అబ్బాయి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ ఇస్తున్నాడనేసి. సో, మనకున్న చాయిస్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి మిస్ అయిన వాళ్ళు, మిస్ అవ్వని వాళ్ళు అందరూ ఇప్పుడు ప్రెజెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్ట్రాంగ్ చేసుకోండి. చాలా యూటిలైజ్ అవుతది. ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్స్ చాలా మారాయి. అదే విధంగా ఏంటంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ స్టడీయింగ్ చాలా చాలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇస్తున్న పేపర్ ప్యాటర్న్స్ అనేవి చాలా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎస్ఐకి కొందరు అన్నారు కొంచెం పేపర్ మోడరేట్‌గా ఉందని చెప్పేసి. బట్ అలా కాదండి. ఈసారి మారుతుంది. ఎందుకంటే ఏపీఎస్‌పీ గ్రూప్స్ పేపర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలా మారాయి ఇవన్నీ అని చెప్పేసి. సో, పేపర్ ప్యాటర్న్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ స్టడీయింగ్ ఎలా మారాలి? అంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి? ఏ బుక్స్ రిఫర్ చేస్తే ఎలాగుంటుంది? కంటెంట్ నేర్చుకోవాలా? లేకపోతే పైపైన చదువుకుంటూ వెళ్ళిపోవాలా? అవన్నీ చాలా స్ట్రాంగ్‌గా స్టడీ చేస్తేనే ఈసారి జాబ్ వచ్చే ఛాన్సెస్ హై లెవెల్‌లో ఉంటాయి. ఎందుకంటే అందరూ అవేర్‌గా ఉన్నారు. ఫుల్ అవేర్‌నెస్‌తో ఉన్నారు. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.